వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ముఖ్యంగా కుక్కల్ని పెంచుకునేవాళ్ళు. పెంపుడు కుక్కలు పక్కింటి వాళ్లతో ఎలాంటి గొడవలు తెచ్చాయో గతంలోనూ చాలా చూసాం. కానీ ఇప్పుడు జరిగిన గొడవ, ఆ దాడి దృశ్యాలు షాకింగ్ గా ఉన్నాయి. పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం చివరికి దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘర్షణలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వాళ్ల కుక్కకు కూడా బలంగా దెబ్బలు తగలడంతో వెటర్నరీ హాస్పిటల్లో చికిత్సకు తరలించారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్లో జరిగింది ఘటన. రహమత్ నగర్ కు చెందిన మధు, శ్రీనాథ్ల కుటుంబం హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. మార్చి 8న వాళ్ల కుక్క ఎదురింటి ఆవరణలోకి వెళ్ళింది. కావాలనే కుక్కను తనపైకి ఉసికొల్పారంటూ ధనుంజయ్ వారితో గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నారు. తాను కంప్లైంట్ చేసినా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని రగిలిపోయిన ధనుంజయ్ దాడి చేసేందుకు టైం కోసం ఎదురు చూశాడు. మంగళవారం మధు సోదరుడు శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్ కు బయటకు వెళ్లాడు. అదే అదనుగా ధనుంజయ్ తనతో పాటు నలుగురిని వెంట పెట్టుకుని వచ్చి ఇనుప రాడ్లతో కుక్కను విచక్షణారహితంగా కొట్టాడు. దానిని అడ్డుకున్న శ్రీనాథ్ కుటుంబ సభ్యులపైన దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీనాథ్ తో పాటు అతడి తల్లి రాజేశ్వరి, అతడి మరదలు స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయి. కుక్కతో పాటు కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.